హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంతకుముందు వైద్య ఆరోగ్యకు సంబంధించి అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన డిఎస్సి స్పెషల్ రిక్రూట్మెంట్ గురించి కూడా మనం నోటిఫికేషన్స్ అయితే చూడడం అయితే జరిగింది. అలాగే అంగన్వాడీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో మనం ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నట్టుగానే మనం మ్యాక్సిమం ప్రతిరోజు కూడా మీకు either ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేకపోతే టోటల్ ఇండియా వైడ్గా మనకి ఏవైతే ఇక్కడ జాబ్స్ ఉన్నాయో మనకి అవన్నిటినైతే మనం మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. డైలీ ఒక వీడియో అయితే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే నేను తెలియజేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని కాంట్రాక్ట్ పద్ధతిలో మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం అయితే జరిగింది. జీతం అయితే నెలకి 20,000 రూపాయలకి అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అర్హత అయితే గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ ఉన్నట్లయితే, అలాగే పోస్టులు చూసుకుంటే ఇక్కడ మనకి ఎంఐఎస్ అలాగే ఎస్డబ్ల్యూఎం అలాగే ఎల్డబ్ల్యూఎం కన్సల్టెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించిన చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపలగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి, అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఏమైనా ఉందా లేదా అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ యొక్క వీడియో అయితే మనం తెలుసుకుందాం. ఆ టాపిక్లకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడైతే మీరు అక్కడ కూడా క్లిక్ చేసి జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీకు అక్కడ అందించడం జరుగుతుంది. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే మీకు ఎలాంటి ప్రమోషన్స్ కావాలన్నా సరే మీరు అక్కడ నన్ను డైరెక్ట్గా కోఆర్డినేట్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఈరోజు వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు smartjobsinfo.com అని. సో ఈ యొక్క smartjobsinfo.comలో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి, అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు. మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది. వీడియోస్కి సంబంధించి ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫస్ట్ ఏ పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మనకు చూసుకుంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎంఐఎస్ కన్సల్టెంట్ ఇక్కడ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. కంప్యూటర్ పరిజ్ఞానంతో గణాంకాలలో గ్రాడ్యుయేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఈ యొక్క పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే రెండవది చూసుకుంటే ఇక్కడ మనకి ఘన వ్యర్థాల నిర్వహణ అంటే ఎస్డబ్ల్యూఎం కన్సల్టెంట్స్ అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నమాట. ఒక పోస్ట్ అయితే ఇది కూడా ఖాళీగా ఉంది. సైన్స్ మరియు సోషల్ సైన్స్లో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలకి అర్హత 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ధ్రువ వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్స్ అనమాట. ఇది ఒక పోస్ట్ అవుతుందన్నమాట. సైన్స్ సోషల్ సైన్స్లో ఇక్కడ సైన్స్ మరియు సోషల్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్కి అయితే కేటాయించడం జరిగింది యొక్క పోస్ట్ను. సో ఇది ఏ జిల్లా నుంచి వచ్చింది, ఎక్కడ అప్లై చేయాలనేది ఇక్కడ చూసుకుంటే మనకి జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి కార్యాలయం, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ శాఖ నోబుల్ కాలేజ్ పీజీ ఎదురుగా రామాయణపేట, మచిలీపట్నం, కృష్ణా జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం అయితే జరిగింది. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రతిపాదనకు 11 నెలలు ఉంటాయి మరియు తర్వాత పొడిగించబడతాయి. నెలకు 20,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత మరియు అనుభవంతో వారి
రెజ్యూమ్లను సమర్పించాలి. దరఖాస్తులు 30/4/2025 లేదా అంతకుముందు ఈ కార్యాలయానికి చేరుకోవాలి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తర్వాత తెలియజేసే తేదీలలో ఇంటర్వ్యూకి అయితే హాజరవ్వాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇందులో ఎవరికైతే మెరిట్ బేస్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి వాళ్ళు మళ్ళీ మీకు కాల్ కానీ లేకపోతే పోస్ట్ కానీ చేయడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం మీరు మొబైల్ నెంబర్స్ అందుకు ఇచ్చేటప్పుడు వర్కింగ్ మొబైల్ నెంబర్స్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. అలాగే వర్కింగ్ మెయిల్ ఐడీస్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. అండ్ మీకు ఏదైతే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మీరు కొంచెం అలర్ట్గా ఉండి ఈ యొక్క కాల్స్ కానీ మెయిల్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మనకి. సో ఇది మనకి షార్ట్ లిస్ట్ చేయబడిన వాళ్ళైతే కనుక ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధిత పోస్టులకు సూచించిన అర్హత యొక్క మెరిట్ ఆధారంగా జరుగుతుంది. పైన పేర్కొన్న పోస్టులకు కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. అంటే ఇది ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం అయితే జరిగింది. అభ్యర్థులు పని చేయడానికి కృష్ణా జిల్లా ప్రధాన కార్యాలయం మచిలీపట్నం నందు బస చేయాలని చెప్పారు. సో అంటే ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు కృష్ణా జిల్లా ప్రధాన కార్యాలయంలో మచిలీపట్నంలోని అంటే అక్కడ మనకి గెస్ట్ హౌస్ లాగా లేదా హాస్టల్స్ లాగా ఉంటాయన్నమాట, అక్కడైతే ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు వెళ్ళి అక్కడ నుంచి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ 11 నెలలు మాత్రమే ఇచ్చారు. మరి ఏంటనైతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు 11 నెలలు ఉంటాయి మరియు తర్వాత పొడిగించబడతాయని అయితే చెప్తున్నారు. అంటే మీ వర్క్ డిపెండ్స్ ఆన్ మీ వర్క్ బేసిస్ని బట్టి ఈ యొక్క పోస్టులు అనేది పెంచడం మీకు కాల వ్యవధి అనేది పెంచడం జరుగుతుంది, ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక రెజ్యూమ్ అనేది ఈ విధంగా చూడండి. ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఆ విధంగా మీరు ఫిల్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కు మీరు అప్లై చేస్తున్నారు, అలాగే పైన పేర్కొన్న పోస్టులలో కొన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత నేను దానికి అభ్యర్థిగా నేను ప్రతిపాదించుకుంటున్నాను. దయచేసి పరిశీలించడం మరియు పరిశీలన కోసం అవసరమైన వివరాలను ఇక్కడ సమర్పించాను అనేది ఇక్కడ దరఖాస్తుడు అంటే మీ యొక్క పేరు, మీ తండ్రి పేరు, జాతీయ మతం కులం, స్థానికత లోకల్ ఎక్కడ ఏ జిల్లా అనేది, శాశ్వత చిరునామా అంటే మీరు పర్మనెంట్ అడ్రస్సు, ఉత్తర ప్రత్యుత్తరాల చిరునామా, కరెంట్ అడ్రస్సు, పుట్టిన తేదీ మరియు వయస్సు, సాధారణ విద్యార్హతలు, సాంకేతిక వృత్తిపరమైన అర్హతలు అంటే ఈ వర్క్ సంబంధించి ఎక్స్పీరియన్స్, మునుపటి అనుభవం ఏదైనా ఉన్నా కూడా, అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబరు, అభ్యర్థి అందించాలనుకునే ఇతర సమాచారం ఏదైనా మీకు సంబంధించి ఏదైనా ఇంకా తెలపాలనుకుంటే అక్కడ మీరు తెలియచేయచ్చు అనమాట. పైన పేర్కొన్న వాస్తవాల దృష్ట్యా పైన పేర్కొన్న ఖాళీలకి నా దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను మరియు నా ఉన్నతాధికారుల ఉత్తమ సంతృప్తికి నా విధులను నిర్వహిస్తాను. ఇది మీరు ఈ విధంగా ఫిల్ చేసి ఇక్కడ కృష్ణా జిల్లాలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అండి. సో ఇంట్రెస్ట్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా తక్కువగా అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మన ఛానల్కి సంబంధించి ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే ఒకవేళ వాళ్ళకి యూజ్ కాకపోయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క వీడియో అవసరమవుతుంది అనుకుంటే మీరు కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి అందరికి కూడా. సో వాళ్ళకైనా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి. అలాగే డిస్క్రిప్షన్లో మన యొక్క ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా అయితే అక్కడ ఇస్తాను. సో డైరెక్ట్ మీరు అక్కడి నుంచి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.